నారాయణ విద్యా సంస్థల అధిపతి శ్రీ నారాయణ గారికి నా కొలీగ్ మంత్రి గారికి వారికి ముందుగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి ఆధీనంలో జరిగే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఈరోజు వారి సేవలు అందించడం ఉంది. వారు పెట్టిన నారాయణ స్కూల్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కాబట్టి నారాయణ గారు ఉద్యమంలో ఎంత పని ఉన్నా కూడా మినిస్టర్గా ఎంత బిజీగా ఉన్నా తన ఇన్స్టిట్యూట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఈ రోజు నంద్యాలలో 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఇంజోస్టార్ ఒకటి, పద్మావతి నగర్ ఒకటి, మళ్ళా ఇక్క స్వామి దగ్గర ఒకటి. సంతోషం. మన నంద్యాలకు వచ్చి ఇంతమంది పిల్లలు ప్రమోట్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు జనరల్ గా ఇక్కడ రావడం చాలా ఆశ్చర్యమైంది. చాలా పని ఒత్తిడి వల్ల చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి చాలా మంది కూడా ఈ కార్తీక మాసం చివరి రోజున అందరూ పాల్గొనమని చెప్తే ఆ కార్యక్రమం పాల్గొని చాలా ఆలస్యంగా రావడం జరిగింది. అది వెరీ సారీ టీచర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఉండే వాళ్ళకు విద్యార్థులు చాలా సేపు నుంచి వెయిట్ చేశారు వారికి కూడా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెట్టండి. ఈరోజు అమెరికాలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడన్నా పిల్లలు ఉంటే నలుగురులో ఇప్పుడు ముగ్గురు బయట దేశాల్లోనే ఒకరు కంపల్సరీగా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ ఘనకీర్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి నేను కూడా క్యాబినెట్ దాంతో పాటు ఉన్నాను. నేను అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కాకుండా ఆయన హైదరాబాద్ డెవలప్మెంట్ టెక్నికల్ గా ఎడ్యుకేషన్ మనం ముందు తీసుకోవాలంటే మన పిల్లలకు అక్కడ సముచితమైన స్థానం దొరకాల. సముచితమైన స్థానం దొరకాలంటే ఏం చేయాలా, అక్కడ దేశాల వారితో సంప్రదించాలా. కాబట్టి ఆ రోజు ఆయన బిల్ గ్రేడ్ గారిని బిల్ క్లింటన్ గారిని జరిగింది. బిల్ క్లింటన్ గారు ఇప్పుడు రాష్ట్రపతిగా అమెరికా దేశానికి ఉండేవారు. వారికి హైదరాబాద్ పిలిపించి ప్రధానమంత్రి వాజ్పేయి ద్వారా అదేవిధంగా బిల్ క్లింటన్ గారు పిలిపించి బిల్ గ్రేడ్ గారు వచ్చారు, బిల్ క్లింటన్ గారు వచ్చారు. వారే కాకుండా మన ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఏదైతే ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ అనుకుంటా, బహుశా బుష్ 2 ఆయన రావడం జరిగింది. తర్వాత మహాతీర్ మొహమ్మద్, అదేవిధంగా సింగపూర్ నుంచి కూడా ఇట్లా ఏ రకంగా ఫిషరీస్ సెంటర్ ను సింగపూర్ ఈరోజు ప్రపంచ దేశాలలో ముందు తీసుకోవాలని అక్కడ వ్యక్తులు పిలిపించి మమ్మల్ని అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. అంటే పిల్లలకు తెలియజేయాలా, వాళ్ళు వస్తే పిల్లలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాల ఎవరైతే వాళ్ళకి వచ్చి మన రాష్ట్ర తెలుగు పిల్లలు భారతదేశంలోనే కాకుండా నలుమూలల ప్రపంచవ్యాప్తంగా ఉండాలంటే ఈ రోజు ఆ ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని ముఖ్యంగా తెలియజేస్తాం. ఈ రకంగా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను కూడా అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేశాను. మున్సిపల్ మినిస్టర్ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నేను కూడా చాలా దేశాల్లో పోయాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ గానీ చాలా దేశాలు తిరిగా. స్విట్జర్లాండ్ కానివ్వండి, యూకే, ఇంగ్లాండ్ కానివ్వండి, అదేవిధంగా మన ఆస్ట్రేలియా పోయా, మన ప్యారిస్ పోయాం. అన్ని దేశాలు కూడా తిరిగాం. అక్కడ లాంగ్వేజ్ స్టైల్ ఏ రకంగా ఉంది, వాళ్ళు ఎక్కడ ఏం కోరుతా ఉన్నారు, అక్కడ పిల్లలకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి, మన పిల్లలకు మనం ఇక్కడ తెలియజేసే అవసరం ఏముంది, దాని గురించి కూడా మేము ఇంటర్మీడియట్ తో పాటు విద్యా సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమందరం పోయి చూసాము. అది మరీ విధంగా ఫ్రాంక్ఫర్ట్ లో అయితే, జర్మన్ లో అయితే పిల్లలు చూస్తే ఆశ్చర్యపోయినాం. వాళ్ళు ఎక్కువగా ఎంబీబీఎస్ కన్నా అదేవిధంగా టెక్నికల్ కన్నా వాళ్ళు ఇక్కడ మాకు టెక్నికల్ గా ఉండే పిల్లలు కావాలా, మాకు మేజర్ గా అంటే టెక్నికల్ గా అంటే ఇంజనీరింగ్ కాదు, ఎవరైతే ప్లంబర్స్ ఉన్నారో, ఎవరైతే ఎలక్ట్రికల్ పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఈ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు మనకు ఎక్కువగా అవసరం ఉంది, మన వాళ్ళని ప్రమోట్ చేయండి మా దేశానికి అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా న్యాక్ అనేది కూడా హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారా నాకు తెలిసినంతవరకు ఈ రోజు 10 లక్షల మంది న్యాక్ లో చిన్న స్థాయి పిల్లలు, చిన్న స్థాయి ఇంజనీర్లు కాకుండా ఆ స్థాయి వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఉన్నారంటే ఆ ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారి. ఆ రకంగా ఎడ్యుకేషన్ బాగా ప్రమోట్ చేశారు ఆయన. ఎడ్యుకేషన్ ప్రమోట్ చేశారు కాబట్టి ఈ విద్యా సంస్థలు వచ్చాయి. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఆయన, ఎందుకంటే విద్యను ముందుకు తీసుకుపోవాలని. మళ్ళీ అందులో బాగా చిన్నపిల్లలు కూడా బాగా వచ్చారు ఇక్కడికి. చుట్టుపక్కల ఒంగోలు జిల్లా నుంచి కానీ మన ఇంటర్నల్ జిల్లా నుంచి కానీ పిల్లలు వచ్చి ఇక్కడ విన్యాసాలు చేయడం జరిగింది. ఒక సబ్జెక్ట్ ఇస్తే దాని మీద తర్ఫీదై మీరు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. శ్రీకృష్ణ పాత్రలో ఒక అబ్బాయి ఇంగ్లీష్ లో మాట్లాడించారు.
ఆ అబ్బాయి భగవద్గీతలో ఏం రాశామో అర్జునుడికి తన హితోపదేశం చేశాడు, దాని గురించి కొన్ని విషయాలు తానేది తన బ్యాక్గ్రౌండ్ ఏది, తర్వాత ప్రజలకు ఏ ఉద్దేశం చేశారు, భగవద్గీత ద్వారా ప్రజలకు ఏం పోయింది సందేశం, ఆ సందేశాన్ని కూడా మనం తెలియజేసిన అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. ఇట్లా విన్యాసాలు తెలియజేయాలి, ఇవన్నీ రావాలా మన ఉపన్యాసాల ద్వారా మన ప్రజలు తెలియజేయాలి. చెప్తూ ఉంటేనే మనకు తెలిసేది, చెప్పకుంటే ఏమీ రాదు కూడా. చెప్తూ పోతున్నాము, ప్రమోట్ చేస్తూ పోతున్నాం, మనం ఈ పని చేసామని చెప్తేనే ప్రజలకు తెలిసి వచ్చేది. అది చెప్పినారు కాబట్టి ఈరోజు జరిగేది. భగవద్గీత అందరికీ ఆదర్శం, ఒక కులానికి ఒక మతానికి అనేది కాదు గీత అనేది, ప్రజలందరికీ. అప్పుడు కులాలు మతాలు లేవు కాబట్టి అది అందరికీ ఆదర్శవంతంగా తీసుకొచ్చి భగవంతుడు ఆ రోజు కృష్ణ పరమాత్మ అవతారంలో అది అందరికీ తెలియజేశాడు. అది కేవలం ఒక అప్పుడు అని ఎన్ని మతాలు ఉన్నాయా, మతాలు దాని తర్వాత వచ్చాయి. కాబట్టి మనం నడవడికి ఏ రకంగా ఉండాలి దాని గురించి తెలుసుకోవడానికి మన చక్కటి ఉపదేశాలు ఇచ్చారు. చాలా సంతోషం. పూర్వంలో దీన్ని క్రియేట్ చేయాలి, ఎందుకంటే రాజకీయాల్లో లాభం లేదు, ఇప్పుడు బాగాలేవు రాజకీయాలు, వెరీ బ్యాడ్. కాబట్టి రాజకీయాలు కాకుండా బాగా చదువుకొని తల్లిదండ్రులు బాగా హితోపదేశించిన తర్వాత తల్లిదండ్రులు ఏదైతే ఆశయాలతో మీకు పంపించారో, మీరు ఏం కావాలనుకుంటారో, మీ ఎయిమ్స్ ఏమున్నాయో, మీ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా మంది పేదవారు ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో చాలా జనాభా తక్కువ ఉంది. మనకు ఉండేది ఒక పిల్లలు, ఒక ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని బాగా చేయండి. ఎందుకంటే ఈరోజు టూరిజం అని చెప్పి ఏమి చెప్పి సైకిల్ మోటార్ కారంగా పోతా ఉన్నాం. ఇలా చూస్తే ముందు డాక్టర్ స్పెషలిస్ట్ బల్లారు యాక్సిడెంట్ చనిపోయారంటే వాళ్ళు ఎంత వాళ్ళ వల్ల ఎంతమందికి నష్టం, ప్రజలకు నష్టం కదా. వాళ్ళు ఉంటే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఉచితంగా అనేది కాకుండా, కానీ అవసరం వాళ్ళకు ఒక మహానుభావుడు అనేది, ఒక తెలివిగలవాడు అనేది దేశానికి ప్రపంచానికి అవసరం ఉంది. కాబట్టి మహానుభావులు వచ్చినారు కాబట్టి, టీచింగ్స్ అని ఇచ్చినారు కాబట్టి దేశము మనము ఈ రోజు సక్రమమైన నడవడికలు ఉన్నాం. కాబట్టి సందేశాలు ఇవ్వడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. మన పిల్లలకు మంచి విన్యాసాలు ఇప్పించడం జరిగింది. చాలా మందికి నారాయణ సోదరుడు చాలా మందికి ఇక్కడ ఉపాధి మన అందాల పిల్లలకు చాలా మందికి ఈరోజు టీచర్లుగా ఈ రోజు ఇదో వృతాభక్తిగా మనం ఆశించిన ఫలితం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఏదో మనకి ఇంకా ఎక్కువ వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి కాకుండా మనకేదో ఒక భగవంతుడు ఇచ్చినాం. అందరికీ రావు. మీరు మళ్ళీ ఇప్పుడు మనకి అవకాశం డిఎస్సీ రాసి వాళ్ళ పాస్ అయితే మీరు కూడా మన గవర్నమెంట్ ఉద్యోగాలు పోవచ్చు, టీచర్లు కూడా. కాబట్టి మీకు ఆ ఇష్యూ అంత బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మీరు అది కూడా రాసి పాస్ కాండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలా. ఆ దేశంలో కావాల్సింది ఏమి పని కావాలా, ఏదో ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి, ఏదో ఉండాలా. లేకపోతే ఎట్లా, మనకు ఏమి లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఎట్లా వస్తుంది. కాబట్టి ఉపాధి కలిగాలనే ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. ఈరోజు నగేరా అనేది ఎందుకు పెట్టారు ప్రధానమంత్రి గారు, దానివల్ల ఉపాధి కలగాలని చెప్పి గ్రామీణంలో ఏదో ఒక ఉపాధి కలిగేది, ఏదో ఒక పని కలిగిస్తే వాళ్ళకి పొట్ట ఉండేది, కడుపు ఉండేది. కాబట్టి మీకు ఇంటికాడ కూర్చొని మీరు చేసుకుంటే ఏమి కాదు. ఈరోజు కనీసం 10,000-15,000 ఉంటే మీరు మీతో పాటు మీ పిల్లలు లేకపోతే మీ భర్తలో తండ్రి గారు సంపాదిస్తే వృత్తాభక్తిగా పనికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరగడానికి మరి ఇన్ని స్కూల్స్ పెట్టి ఇంతమందికి ఉపాధి కలిగిస్తున్న నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియాలా. వారు కూడా నాకు బాగా పరిచయిస్తారు. అప్పటి నుంచి కూడా స్కూల్స్ పెట్టినప్పటి నుంచి కూడా. తర్వాత ఈ మధ్య నాకు కూడా నాతో పాటు గతంలో కానీ ఇప్పుడు కానీ మంత్రిగా ఉండడం చాలా సంతోషం. వారి విద్యా సంస్థలు చాలా చాలా డిసిప్లిన్ గా నేను చూస్తా ఉంటే ఎప్పుడు కొడుతూనే ఉంటాడు కూర్చొని, కాదు క్యాబినెట్ లో కానీ ఆడగాని ఏం కొడుతుంటా పొద్దున చూసి నేను చెప్పాను. పొద్దున్న లేచాను కొడుతుంటే ఎక్కడో చూస్తుంటే ఏదో కాలేజీ ఏం జరిగింది, అక్కడ ఏం ఫలితాలు ఏం కదా అని చూస్తూ ఉంటాడు. అట్లా జరగాల, ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటేనే కదా ఆయన కూడా. ప్రభుత్వంతో పాటు మీ మంచి చేతులను కూడా కోరుకుంటూ ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆలస్యమైంది. ఐఎమ్ వెరీ సారీ టు ది మేనేజ్మెంట్. ఎందుకంటే ఇంత పిల్లలు ఉన్నారని లేదు, చాలా పని ఒత్తిడి వల్ల రాలేకపోయినాను. కాబట్టి మీరు మళ్ళీ ఇంకొక అన్నిగా భావించారు. ఈ మంచి కార్యక్రమాలు చేసినందుకు ప్రిన్సిపల్ గారు ఎవరో తెలుసు, నాకు పేరు టీచర్లు ఎవరు తెలుసు, మనం వచ్చి అడిగినారు. ఓకే డెఫినెట్ గా అటెండ్ అవుతా అని చెప్పి వచ్చేసాను. కాబట్టి వారికి కూడా నాకు ధన్యవాదాలు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో పంచుకునే అవకాశం, మీతో మాట్లాడే అవకాశం, గెట్ టుగెదర్ గా మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం అని చెప్పి ప్రిన్సిపల్ గారు మీరేనా, ఎవరు మేడం? ఈఎంఐ మరి వాళ్ళమ్మ మాకు తెలుసు బాగా, మాతో పాటు తెలుగు పాటు పనిచేశారు. ఆమె కూడా వయసు అయిపోయి నాతో పాటు. చాలా సంతోషం అమ్మా, ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కలిగించారు. పేరెంట్స్ కూడా వచ్చారు. చాలా డ్రామా పిల్లలు కూడా విషయాలు పెట్టాడు బాగా మార్కాపురం నుంచి. అచ్చా, వెరీ గుడ్, నైస్. చాలా సంతోషం. అది అవకాశం కలిగించినందుకు మన నారాయణ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలిసి